హలో అండి, సింపుల్ అండ్ టేస్ట్లీ కొబ్బరి చట్నీ అయితే తయారు చేసుకుంటామా? ఒక్క 5 నిమిషాల్లో తయారైపోతుంది. మన ఇంట్లో కూరగాయలు లేకున్నప్పుడు ఈ కొబ్బరి చట్నీ అయితే ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి. వేడి వేడి ఇడ్లీలో దోశలో తింటే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. చట్నీ అయితే మనకు సాంబారే అవసరం లేదు, అంత బాగుంటుంది చట్నీ అయితే. ఇప్పుడైతే తయారీ విధానం చూస్తాం రండి, వీడియోకి వెళ్తామా? ఇప్పుడు పచ్చిమిర్చి ఒక పోటు తీసుకున్నాను, కొబ్బరి కొంచెంగా కట్ చేసుకున్నాను, పుట్నాల పప్పు వెల్లుల్లి అయితే తీసుకున్నాను. తర్వాత స్టవ్ అంటే అంటించుకొని కడాయి పెట్టుకోండి. కడాయి వేడెక్కిన తర్వాత ఆయిల్ అయితే ఒక స్పూన్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత పచ్చిమిర్చి ఒక 3-4 మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి. ఇది 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోండి. తర్వాత వెల్లుల్లి రబ్బలు వేసుకొని అయితే ఫ్రై చేసుకోండి. పచ్చిమిర్చి వెల్లుల్లి రబ్బలు వేసుకున్న తర్వాత పుట్నాల పప్పు అయితే ఒక 100 గ్రాములు తీసుకున్నాను. పుట్నాల పప్పు అయితే 1 నిమిషం పాటు అయితే ఫ్రై చేసుకోండి. గ్యాస్ అయితే మీడియంగా పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇది ఫ్రై అయిన తర్వాత అయితే గ్యాస్ అయితే ఆఫ్ చేసుకోండి. 1 నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత గ్యాస్ ఆఫ్ చేసుకోండి. తర్వాత అయితే ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇదైతే ఆరాలి. ఆరిన తర్వాత మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేసుకోండి. చూడండి, ఇప్పుడైతే ఆరింది. మిక్సీ జార్లో అయితే వేసుకోండి. ఒక్క 5 నిమిషాలు తయారైపోతుంది. సింపుల్ అండ్ టేస్టీ, చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. ఇప్పుడైతే కొబ్బరి అయితే వేసుకోండి, పచ్చి కొబ్బరి వేసుకోండి. తర్వాత అయితే కొత్తిమీరకు వేసుకోండి. ఇప్పుడైతే కొత్తిమీర అయితే వేసుకోండి. తర్వాత సాల్ట్ అయితే ఒక 1/2 స్పూన్ వేసుకోండి. తర్వాత కొంచెంగా వాటర్ వేసుకోండి. నైస్గా కాకుండా కొంచెం కచ్చపచ్చలాగా మిక్సీకి పెట్టుకోండి. చూడండి, ఇప్పుడైతే ఇలా ఉండాలి. చట్నీ అయితే నైస్గా కాకుండా ఇలా అయితే ఉండాలి. ఇప్పుడైతే వేరే బౌల్ అయితే తీసుకోండి. ఇప్పుడు వేరే బౌల్ తీసుకున్న తర్వాత తాలింపు అయితే తయారు చేసుకుంటాం రండి. ఇప్పుడు కొంచెంగా వాటర్ అయితే వేసుకుంటున్నారు. మీకు కావాలంటే వేసుకొని, లేకపోతే వద్దు. చూడండి, ఇప్పుడైతే వాటర్ వేసుకొని ఇలా బాగా కలపండి. ఇప్పుడు కలిపిన తర్వాత అయితే స్టవ్ అంటించుకొని ఆ కడాయి పెట్టుకోండి. కడాయి అయితే వేడి కావాలి. 1 స్పూన్ అయితే ఆయిల్ అయితే వేసుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపు దినుసులు అయితే వేసుకోండి. ఇప్పుడు పోపు దినుసులు అయితే చిటపట కావాలి. కరివేపాకు వేసుకోండి. ఇది చిటపట అయిన తర్వాత కరివేపాకు వేసుకోండి. ఇప్పుడైతే చట్నీలో వేసి కలుపుకోండి. సింపుల్ అండ్ టేస్ట్లీ చట్నీ, కొబ్బరి చట్నీ 5 నిమిషాల్లో తయారైపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది చట్నీ అయితే. ఉదయం లేస్తే మనకి ఏ అడవిడి లేకుండా తొందరగా చేసుకోవచ్చు. పిల్లలు కూడా తొందరగా, ఇలా పని కూడా తొందరగా అయిపోతుంది. చూడండి, మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. సింపుల్ అండ్ టేస్ట్లీ. మీకు వీడియో నచ్చితే లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చట్నీ అయితే చాలా టేస్టీగా చాలా బాగుంటుంది. బాయ్ ఫ్రెండ్స్, మరో వీడియోలో కలుస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.